నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ యనమల రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు హైదరాబాద్ శివారులో కానీ హైదరాబాద్లో కానీ ల్యాండ్ కొనాలన్నా లేకపోతే ఇల్లు కొనాలన్నా ఏ ప్రాంతాల్లో మనం చూస్ చేసుకుంటే మంచిదంటే ఏం చెప్తారు సార్? అంటే ఎగ్జాక్ట్లీ అందరికీ ఈ ప్రాంతం అని చెప్పడం కుదరదు. సో వాళ్ళ బడ్జెట్ లేదా వాళ్ళ రిక్వైర్మెంటు లేదా వాళ్ళు చేసే ప్రాంతాలు, ఉద్యోగం చేసే ప్రాంతాలు ఏవైతే ఉన్నావో వాటి మీద డిపెండ్ అయ్యి చెప్పొచ్చు. సో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కోసమే, అంటే ఇంట్లో ఉంటూ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఫ్యూచర్లో లాభదాయకంగా ఉండాలనుకుంటే మాత్రం కాస్తో కూస్తో హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ లోపల అనుకుంటే ఎట్లు అయత్ నగరు, కుంట్లూరు, అట్లా పెద్దంబర్పేట ఆ బేస్లో ప్లాన్ చేసుకుంటే తక్కువ రేట్లో వస్తాయి, భవిష్యత్తులో లాభదాయకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఏది భవిష్యత్తులో లాభం ప్లస్ ఉండడానికి అవకాశం, తక్కువ రేటు, ఈ రీజన్లో చూసినప్పుడు అది ఓకే. అట్లా కాకుండా ఉద్యోగం చేసే ప్రాంతానికి దగ్గర ఉండి ఎక్కువ రాపిడ్గా గ్రోత్ కావాలనుకుంటే మాత్రం ఏదైతే కోకాపేట ప్రాంతంకు సంబంధించిన ఈ ఏరియాలో వెస్ట్ పార్టు, అంటే మనకు సంగారెడ్డి కానీ లేదనుకుంటే మోకిళ్ళ కానీ లేదా శంకరపల్లి కానీ ఈ రూట్లో ప్లాన్ చేసుకుంటే ఇంకొంత బెనిఫిట్. అట్లా కాకుండా మామూలుగా పారిశ్రామిక వాడలు, లేదా కార్మిక రంగానికి సంబంధించిన జీడిమెట్ల, షామీర్పేట ఇటువంటి ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకైతే కొంచెం మేడ్చేలు ఆ ఏరియాలో ప్లాన్ చేసుకుంటే తక్కువ రేట్లో ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో లాభదాయకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాళ్ళు అక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఎయిర్పోర్ట్ బేస్ను ప్లాన్ చేసుకొని అక్కడ జాబ్ చేసే వాళ్ళకైతే శంషాబాదు కొంచెం 111 ఉంటుంది, ఆ 111 కాకుండా పక్కనే ఉన్న తుక్కుగూడ కానీ ఆదిబట్లో కానీ అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్ రోడ్ కనెక్టివిటీతో పాటు రైల్వే కనెక్టివిటీ కూడా పర్ఫెక్ట్గా ఉండి ఇంకా అతి తక్కువ ధర రావాలనుకుంటే షాద్నగర్ ది బెస్ట్. షాద్నగర్ ఫ్యూచర్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా సిటీ సెంటర్లో జాబ్ చేసే వాళ్ళకైతే చెప్పడానికి వీలు కాదు. ఎట్లాగో సిటీ సెంటర్లో వాళ్ళు జాబ్ చేసి అక్కడే ఉండాల్సింది ఉంటే ఉండడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం సిటీలో తీసుకుంటే ఇక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే స్టాగ్నేట్ అయిన ఏరియా, ఈ స్టాగ్నేట్ అయిన ఏరియాలో రేట్లు పెరిగే ఛాయిస్ లేదు. సో దగ్గరలో ఉద్యోగానికి దగ్గర ఉందనే తృప్తి తప్ప లాభదాయకంగా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇట్లా మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఎక్కువ ఉపయోగం. ఇప్పుడు అట్లా కాకుండా ఇది నేను చెప్పిందంతా కూడా ఇప్పుడు ఇన్ జనరల్ అట్లా కాకుండా స్పెసిఫిక్గా మీకు మీ అవసరాలకు, మీ బడ్జెట్కు, మీ ఫ్యూచరు అనుకుంటే స్పెసిఫిక్గా అడిగితే దానికి మనం సూటిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది లాభదాయకంగా ఉంటుంది తప్ప నష్టదాయకంగా ఏ రోజు ఏ ప్రాంతంలో పెట్టినా ఉండదు. ఖచ్చితంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మాత్రం ఎక్కువ ఆలోచించకుండా త్వరపడితేనే మీకు ఎక్కువ ఉపయోగం. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎవరైతే మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్లో ఏ ప్రాంతాల్లో ఇల్లు కొంటే బెటర్ అంటారు? మిడిల్ క్లాస్ వరకు వస్తే సాధ్యమైనంత వరకు సిటీ సెంటర్లో కాకుండా సిటీ అవుట్స్కట్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అనుకుంటున్న ఏరియాల్లో ప్రధానంగా ఏది మేడ్చల్కు సంబంధించిన బెల్ట్ వైపు చూసుకుంటే అట్లా కొంపల్లి వైపు నుంచి కానీ యాచారం వైపు నుంచుకుంటే, లేకుంటే జీడిమెట్ల వైపు చూసుకున్నా, లేదా సూరారం వైపు చూసుకున్నా, దూరపల్లి వైపు చూసుకున్నా, కీసర వైపు చూసుకున్నా, లేదనుకుంటే గట్కేసర్ చూసుకున్నా, చౌటుపల్లి చూసుకున్నా, ఇటువంటి అంటే సిటీకి ఔటర్ రింగ్ రోడ్డుకు కొంచెం బయటికి వెళ్ళి తీసుకోగలిగితే వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు అదంతా ఫిల్ అయిపోతుంది. సో ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్డుగా మారే అవకాశాలు ఉంది. ఎందుకంటే త్రిబుల్ కూడా ఆలోచన వస్తుంది. సో ఈ త్రిబుల్ అనేది ఏదైతే వస్తుందో రీజనల్ రింగ్ రోడ్డు సిటీకి దాదాపు 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది. అంటే ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇంకా 40 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మీరు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు బయట తీసుకున్నా కూడా భవిష్యత్తులో మీరు సిటీ లోపలే ఉన్నట్టు ఉంటుంది తప్ప సిటీ బయట ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి అనుకుంటే సిటీ బయట అనిపిస్తుంది. ఏమని మొన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్ వేసే కంటే ముందు హైదరాబాదులో ఉన్న ఏదైతే బండ్లగూడ జాగీర్ లాంటిది కానీ, సన్ సిటీ లాంటిది కానీ, లేదా నిజాంపేట లాంటిది, బాచుపల్లి లాంటిది, లేదా కొంపల్లి లాంటిది, నాగారం లాంటిది, దమ్మాయిగూడ లాంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడో బయట ఉన్నట్టు విసిరేసినట్టు ఉండేది. కానీ ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఈరోజు లోపల సిటీ లోపల ఉన్నాయి. సో అప్పుడు
3-4 వేల గజం అంటే కూడా తీసుకొని వాళ్ళు ఇప్పుడు 80,000 గజం అంటే కూడా ఎగబడుతున్నారు. ఇదంతా కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్ లోపల జరిగిన అభివృద్ధి. సో రేపు మీకు కూడా ఖచ్చితంగా వచ్చే 5-6 సంవత్సరాల్లో విపరీతమైన వేగవంతమైన అభివృద్ధి ఉంటుంది, వేగవంతమైన డెవలప్మెంట్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి లేదా అక్కడ ఉండాలనుకుంటే కూడా ఇవి అనువైన ప్రాంతాలే. ఇప్పుడు ఇంకా అట్లాగే మెట్రో కూడా అన్ని వైపులా విస్తరిస్తుంది. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ను బేస్ చేసుకొని రింగు రైలు అని కూడా కొత్త ప్రతిపాదన వచ్చింది. ఈ రింగు రైలు నిర్మాణం కూడా త్వరలో జరగబోతుంది. ఇదంతా కూడా వస్తే మీకు ఇంకా ఈజీ యాక్సెస్ వస్తుంది. ఏదైతే కనెక్టివిటీ పెరిగితే జస్ట్ మెట్రో కనెక్టివిటీ పెరిగితే దాదాపు 25 కిలోమీటర్ల దాని ఎక్స్టెన్షన్, దాని తీవ్రత ఉంటుంది. అట్లాగే రేపు రింగ్ రైలు వస్తే ఖచ్చితంగా మీరు తీసుకున్న ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈజీగా కవర్ అవుతుంది. కాబట్టి మీరు కొంచెం దూరం అనిపించిన తీసుకుంటే ఇండిపెండెంట్గా మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అట్లా ప్లాన్ చేయండి.